దేవునామానికి స్తోత్రం. ఉదయకాల ధ్యానంలో ఈ విధంగా మనం అందరం కలుసుకొని ఆయన మాటలను ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రశస్త సమయమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈరోజు మార్నింగ్ మెడిటేషన్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. రెఫర్మేషన్ సిరీస్లో ఆదికాండం గ్రంథం 28వ అధ్యాయాన్ని మనం ప్రస్తుతం ధ్యానం చేస్తూ ఉన్నాము. మొదటి 10 వచనాలు మనం ఇప్పటికీ ధ్యానం చేసి ఉన్నాము. సిన్ ఆఫ్ ప్రిజంప్షన్ అనే ద టాపిక్ ఆఫ్ సిన్ ఆఫ్ ప్రిజంప్షన్ని మనం ధ్యానం చేసాం. రెబకా, అలాగనే ఇస్సాకు, అలాగే అందరూ కూడా ఈ కుటుంబంలో ఉన్నటువంటి వారు దేవుని చిత్తం అనే భ్రమలలో ఉండకుండా మనం దేవుని నిజంగా కన్సల్ట్ చేయాలి అని ఇందులో ఉన్న క్యారెక్టర్స్ మనకు బోధిస్తున్నాయి. ఈరోజు మనం 10వ వచనం నుంచి 15వ వచనం వరకు ధ్యానం చేద్దాం. సో వీ హ్యావ్ టు ఆస్క్ ఫర్ ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు మెడిటేట్ దిస్ ప్యాసేజ్. లెట్ us pray. పరిశుద్ధుడా, మా రక్షక, మా ప్రభువా, మా దేవా, వాక్యము మీది మాట్లాడు వాడవు నీవు ప్రభువా. పరిశుద్ధాత్మని సహాయంతో మీ వాక్యంను మేము అర్థం చేసుకొనుటకు, మా జీవితములకు ఈ వాక్యమును అన్వయించుకొనుటకు సహాయం దయచేయమని ఈ ఉదయకాలమందు మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్త సమయమును బట్టి మీకు కృతజ్ఞతలు, వందనములు చెల్లిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Good morning and welcome to the morning meditation. Let us see Genesis chapter 28 verses 10 onwards. ఈ చాప్టర్ ఒక పెద్ద ప్రశ్నను లేవదీస్తుంది, లేదంటే మన జీవితంలో ఎదురయ్యే ఒక ప్రశ్నకు సమాధానాన్ని చెప్తుంది. How can God break into my life and begin his work within me? నాలోనికి దేవుని యొక్క చిత్తం చేయటానికి, లేదంటే దేవుడు నా జీవితంలోనికి ఏ విధంగా ప్రవేశించి తన యొక్క కృపా కార్యమును జరిగిస్తారు అనే దానికి సమాధానం చెప్తుంది. సో ఇస్ దేర్ ఎనీ వే గాడ్ కెన్ బిగిన్ విత్ మీ ఆర్ డీల్ విత్ మై ప్రాబ్లమ్స్? నాకున్న సమస్యలను దేవుడు పరిష్కారం చేయటానికి తన కార్యాన్ని నా జీవితంలో మొదలు పెట్టగలడా అని అనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉదయకాలమందు దేవుడు ఈ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. మోసగాడిగాను, దొంగతనంగా ఆశీర్వాదాన్ని సంపాదించిన వాడిగాను, తన స్వస్థలం నుంచి, తల్లిదండ్రుల యొద్ద నుంచి పారిపోతూ, అనగా తన ఫ్యామిలీ దగ్గర నుంచి పారిపోతూ ప్రాణభయంతో ఉన్నటువంటి యాకోబునకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. గ్రేట్ థింగ్స్ often start with humble beginnings అని, great things often start with humble beginnings అని ఒక ప్రావర్బ్ ఉంది. ఇప్పటి వరకు మనం చూసినట్లయితే యాకోబు 77 సంవత్సరాల తండ్రి చాటు బిడ్డగా జీవిస్తూ ఉన్నాడు. He was approximately at the age of 77, 77 సంవత్సరాల వయసులో ఉన్నాడు. తన తండ్రిని మోసగించి, అబద్ధం చెప్పి, బ్లైండ్ ఫాదర్ని చీట్ చేసి ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటే నాకు సమస్తము ఆశీర్వాదకరంగానే ఉంటుంది అనుకున్న జేకబ్, అలాగే తన భర్త అయిన ఐజక్ దగ్గర నుంచి నా కుమారుడైన యాకోబు నాకు ఆశీర్వాదాలు సంపాదించి పెడితే సరిపోతుంది అని అనుకుంటున్న రెబకాకు, తర్వాత తనకు తెలియకుండానే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండానే తనంతటి తాను ఇనిషియేటివ్ తీసుకొని
తనకు ఇష్టమైన కుమారునికి ఆశీర్వాదం ఇవ్వాలనుకున్న ఐజాక్ యొక్క క్యారెక్టర్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. నోబడీ వాజ్ కన్సల్టింగ్ ద లార్డ్. అయితే ప్రాబ్లమ్ సాల్వింగ్ దగ్గరకు వచ్చేసరికి, సమస్యలను పరిష్కరించేదానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే సమస్య ఏంటి అనే దాన్ని గుర్తించాలి. వీ మస్ట్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ద ప్రాబ్లమ్ అండ్ వీ మస్ట్ బి ఏబుల్ టు డిఫైన్ ఇట్ ప్రాపర్లీ. ఆ సమస్యను నిర్వచించగలిగిన వారంగా ఉండాలి. మొట్టమొదటిగా సమస్యను గుర్తించాలి. రెండవది ఆ సమస్య ఏంటి అనే దానిని మనం నిర్వచించగలగాలి. అయితే చాలాసార్లు మన జీవితంలో చూసినప్పుడు అసలు ప్రాబ్లం ఏంటి అనే దానినే అర్థం చేసుకోలేని వారంగా ఉంటాం. వి డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద ప్రాబ్లం. కాబట్టి దేవుడు మన సమస్యలను పరిష్కరించడానికి ఆయనకు అవకాశం ఇచ్చేలాగా మనం దేవుని యొక్క అవసరత మన జీవితంలో ఏంటి అనే దానిని మనం అవగాహన చేసుకోవాలి. సో ఇక్కడ జేకబ్ యొక్క జీవితంలో మనం చూసినట్టయితే దేవుడు ఒక బిగినింగ్ని, హీ ఈజ్ మేకింగ్ ఏ బిగినింగ్. ఆయన తనకు దర్శనమిచ్చి, ఇప్పటి వరకు యాకోబు నాకు దేవుడు అంటే ఎక్కడా కూడా ఎన్కౌంటర్ అవ్వలేదు, దేవుని ఎప్పుడు కూడా కలుసుకోలేదు. అటువంటిది దేవుడు తన యొక్క సమస్యల కొలిమిలో ఉంటుండగా, ప్రాణభయంతో ఉంటుండగా, he was driven out. I mean, he was fleeing away from his home. తన ఇంటి దగ్గర నుంచి పారిపోతూ ఉన్నాడు. ఎందుకు అంటే తన అన్నయ్య అయిన ఏశావు తన మీద చాలా కోపంగా ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలి అనేది వారికి ఆలోచన వచ్చింది. తల్లికిను తండ్రికిని, ఐ మీన్ రెబెకాకు ఇసాకు నాకు ఇద్దరికి కూడా ఆలోచన వచ్చింది. 42వ వచనంలో రెబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలు వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లా నేను, ఇదిగో నీ అన్నయ్య అయిన ఏశావు నిన్ను చంపేదనని చెప్పి నిన్ను గూర్చి తాను ఓదార్చుకొంచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులో ఉన్న నా సహోదరుడకు లాబాను వద్దకు పారిపోయి నీ అన్న కోపం చల్లారు వరకు, నీ అన్న కోపం నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మార్చు వరకు లాబాను వద్ద కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపిస్తాను అని చెప్పింది. అలాగే ఇసాకు కూడా యాకోబును పిలిపించి, నీవు లేచి పద్దన్రామ్లో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకోమని ఆజ్ఞాపించాడు. ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి, తన తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అయితే తన జీవితంలో అంత కూడా ఎంప్టీనెస్సే కనిపిస్తుంది. చక్కగా తల్లి చాటు బిడ్డగా జీవిస్తూ ఉన్నాడు. వాళ్ళమ్మ చక్కగా అతన్ని చూసుకుంటూ ఉంటుంది. ఒరే జేకబ్ కమ్ హియర్ అని చెప్పి పిలిచి చక్కగా బెడ్ వేసి పడుకోబెట్టి, నిద్రపోయి ఇక్కడ నీకు ఎంతసేపు అలాగా తిరుగుతూ ఉంటావు, ఆ పని పని చేస్తూ ఉంటావు అని అన్ని సర్ది చక్కగా పడుకోబెట్టేది. బహుశా తనకు జోలపాట కూడా పాడుతూ ఉండేదేమో మనకు తెలియదు. కానీ యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపుకి వెళ్తూ ఉన్నాడు. 10వ వచనంలో పరిస్థితులన్నీ కూడా తనకు అనుకూలంగా లేవు, అన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. తన జీవితంలో ఏంటి నేను ఇలాగ చేశాను అని చెప్పి బహుశా అనుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే తల్లిదండ్రులను, తర్వాత అనేక మంది పరివారం ఉన్నారు, అక్కడ దాసదాసీలు ఉన్నారు. ఐజాక్ని దేవుడు ఆశీర్వదించాడు. అన్నీ కూడా వారికి సాటిస్ఫాక్టరీగా లేదంటే సమృద్ధిగా ఉన్నాయి. వీటన్ని, ఈ లైఫ్ అంతటిని కూడా, ప్లెంటిఫుల్ లైఫ్ని విడిచిపెట్టి తాను చేసిన ఒక తప్పిదాన్ని బట్టి అక్కడి నుండి పారిపోవాల్సి వస్తుంది. సో మనం కూడా చాలాసార్లు మన జీవితంలో అన్ని మన స్కీమ్స్ లేదంటే మన ఎబిలిటీస్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోయిన తర్వాత ఒక సంక్షోభంలో చిక్కుకున్న పరిస్థితులలో ఎవరైనా మనకు సహాయం చేస్తే బాగుంటుంది అని ఎదురు చూచే ఆ సమయంలో గాడ్ బ్రేక్స్ ఇన్ టు అవర్ లైఫ్స్. దేవుడు మన జీవితంలోనికి వస్తాడు. ఎస్పెషల్లీ
when we are under the problem of sin. పాపముల చేత అపరాధముల చేత మనం చచ్చిన వారంగా ఉంటున్నప్పుడు, మనల్ని మనం రక్షించుకోలేని పరిస్థితులలో ఉన్నప్పుడు, God has to break into our lives. So God is always ready to break into our lives. మన జీవితంలోనికి ఆయన ప్రవేశించడానికి సిద్ధంగా ఉంటాడు. అపోస్తలుడు పౌలు కూడా డెమస్కస్కి వెళ్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలైన వారిని శిక్షించటానికి, వారిని పర్సిక్యూట్ చేయటానికి, హింసించటానికి వెళ్తూ ఉన్నప్పుడు, దట్ వాజ్ ద అల్టిమేట్ థింగ్ దట్ హీ వాంటెడ్ టు డూ ఇన్ హిస్ లైఫ్. అటువంటి సమయంలో దేవుడు తనను ఆ దమస్కు మార్గంలో దర్శించినప్పుడు తాను కింద పడిపోయాడు. అప్పుడు దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. సో ఇటువంటి సమస్యల వలయంలో లేదంటే సంక్షోభంలో చిక్కుకున్న పరిస్థితులలో మనకు ఎవరైనా సాయం చేస్తారని ఎదురు చూస్తున్న పరిస్థితులలో దేవుడు నేనున్నాను అని చెప్తాడు. సో ఎవరైనా మనకి సహాయం చేస్తారా అంటే, ఒకవేళ మనుషులు మనకు సహాయం చేయడానికి రాకపోయినా కూడా దేవుడు ఎల్లప్పుడూ మనకు సహాయం చేయడానికి వస్తాడు. డోంట్ బీ కన్ఫ్యూజ్డ్. అయోమయంలో పడిపోవాల్సిన అవసరం లేదు. మనకి ఏం జరుగుతుందా, మన భవిష్యత్ ఏంటి అని మనం అనుకుంటున్న సమయంలో దేవుడే మనకు సహాయం చేసి మనలను తన యొక్క చెయ్యి అందించి పైకి లేవనెత్తేటువంటి వాడు దేవుడు అని ఈ సందర్భంగా ఈ ఉదయకాలమందు దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. యాకోబు బెర్షెబా నుంచి బయలుదేరాడు, హారాను వైపుకి వెళ్తూ ఉన్నాడు. ఒక చోట చేరి ప్రొద్దుగొంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకున్నాడు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు చక్కగా అమ్మ ఆయనకు బెడ్డింగ్ తయారు చేసి వచ్చి, ఇక్కడ పడుకోరా బాబు, ఇదిగో పిల్లో వేస్తున్నాను, నీకు మంచి బ్లాంకెట్ ఇస్తున్నాను, చలికి నువ్వు చక్కగా ఇది కప్పుకొని పడుకో అని చెప్పి చక్కగా తల్లి ఆయనను పడుకోబెడుతూ ఉండేది. బహుశా ఇవన్నీ జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. తండ్రి పక్క రూమ్లో నుంచి పిలుస్తున్నాడు, జేకబ్ గెట్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ అని, ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా అని. ఇలాగా అన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి. కోజీ అట్మాస్ఫియర్లో, కంఫర్టబుల్ అట్మాస్ఫియర్లో జీవిస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఎవ్వరు లేరు. స్ట్రేంజ్ సౌండ్స్ ఆఫ్ ద నైట్, రాత్రిపూట కీచురాళ్ళు అరుస్తున్నాయి. ఆ శబ్దాలన్నీ వింటూ ఉన్నప్పుడు ఏంటి నా పరిస్థితి అని చెప్పి ఆలోచన మొదలుపెట్టాడు. తన యొక్క గతాన్ని గురించి బహుశా జ్ఞాపకం చేసుకుంటూ ఉండుంటాడు. మా మమ్మీ నన్ను పిలిచి నీ తండ్రి అయిన ఇసాకు మీ అన్నయ్యని ఆశీర్వదించాలనుకుంటున్నాడు రా, నువ్వు వెళ్ళి ఆ మందలో నుంచి 2 మేకలను పట్టుకురా, నేను వాటిని నీకు తయారు చేసి ఇస్తాను, నీ తండ్రి దగ్గరికి వెళ్ళు. అమ్మా మరి నన్ను గుర్తుపట్టేస్తే నేను వంచకుడని అనుకుంటాడు కదా నా తండ్రి గారు అంటే, లేదు నేను చూసుకుంటాను అని చెప్పింది. ఇవన్నీ కూడా ఆయనకు గుర్తొస్తున్నాయి. అమ్మా నేను శాపానికి గురవుతానేమో అంటే, లేదురా ఆ శాపం అంతా నా మీదకే వస్తుంది, పోనీ నీ మీదకి రాదులే అని చెప్పేసి తన తల్లి చెప్పిన మాటలన్నీ కూడా ఆ తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఏసావేనా అంటే అవును అని అబద్ధం చెప్పాడు. ముద్దు పెట్టుకున్నాడు, తన తండ్రిని దొంగ ముద్దు పెట్టుకున్నాడు. ఈ విధంగా మోసం చేసి తాను సంపాదించుకున్న ఆ యొక్క ఆశీర్వాదాలు, అలాగనే తన అన్నయ్య అయిన ఏసావు నాకు ఎర్రని వంటకాన్ని తయారు చేసి ఇచ్చి ఆ చిక్కుడుగాయ కూరతో మోసం చేసి బర్త్ రైట్ని కొనుక్కున్నాడు. ఇవన్నీ కూడా జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. హీ వాజ్ పాండరింగ్ ఓవర్ ఆల్ దీస్ థింగ్స్. కానీ ఫస్ట్ టైం ఇన్ హిస్ లైఫ్, తన యొక్క జీవితంలో మొట్టమొదటిసారిగా తాను చేసిన వంచన గురించి, తర్వాత తాను ఎందుకు అలాగా బిహేవ్ చేశాను అన్న వాటిని గురించి ఆలోచిస్తూ ఉంటే అతను హీ వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ హిస్ లైఫ్. నా జీవితం ఏంటి, ఇంత మోసగానిగా నేను ఉన్నానేంటి అని అనుకుంటూ ఉన్నాడు. సో ఇటువంటి పరిస్థితులలో అసలు నాకు ఫ్యూచర్ ఏంటి అనే కన్ఫ్యూజన్లో ఉన్నాడు. చాలా
అన్సర్టన్గా కనిపిస్తుంది, అస్తవ్యస్తంగా కనిపిస్తుంది, ప్రామిసింగ్ ఫ్యూచర్ కనిపించట్లేదు. లాబాను దగ్గరికి వెళ్ళమని పంపించింది. లాబాను దగ్గరికి నేను వెళ్తే అతను నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటాడో, అసలు నా పరిస్థితి ఏంటి, మరలా ఎప్పుడు తిరిగి వస్తాను, మా అమ్మ నాన్నల్ని నేను చూడగలుగుతానా, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా తన యొక్క మనసులో ఉంటూ ఉన్నాయి. అక్కడ మెత్తటి పరుపు కానీ దిండు కానీ ఏమీ లేదు. అక్కడ ఉన్నటువంటి ఒక రాయిని తీసుకొని తలగడగా పెట్టుకొని పడుకున్నాడు. ఇప్పుడే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మనకి ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు దేవుడు మన దగ్గరకు వస్తాడు. ఆయన మనతో మాట్లాడతాడు, నేనున్నాను అని చెప్తాడు. ఆయన మనకు ఇప్పుడు జేకబ్ యొక్క పరిస్థితిని కనుక మనం చూసినట్టయితే, నోబడీ విల్ యాక్సెప్ట్ ఎ చీట్. మోసగాడిని, వంచకుడిని, తండ్రిని అన్నని మోసం చేసి ఆశీర్వాదాలు తర్వాత బర్త్ రైట్ని కొట్టేసిన వాడిని ఎవరైనా చూసినప్పుడు బుద్ధి లేనివాడా అని తిడతారు. ఎందుకు చేసావురా ఇలాగా, యూ షుడెంట్ హ్యావ్ డన్ లైక్ దిస్, ఇలాగ చేయబట్టే నీ పరిస్థితి ఇంత దిగజారిన పరిస్థితిగా అయిపోయింది చూడు, కొండల్లో గట్ల మీద నువ్వు రాళ్ళని తలగడగా చేసుకొని పాడుకున్నావు అని తిడతారు. కానీ దేవుడు ప్రేమమయుడు కాబట్టి ఇదే పాయింట్లో, అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, గాడ్ కేమ్ టు జేకబ్. దేవుడు తనకు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అతడు ఒక కల కన్నాడు. కలలకి డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు డ్రీమ్స్. ఆ దినాలలో దేవుడు కమ్యూనికేట్ చేయడానికి దేవుని యొక్క వాక్యం లేదు కాబట్టి ఆ దినాలలో కలల ద్వారా మాట్లాడుతూ ఉండేవాడు. అయితే చాలాసార్లు డ్రీమ్స్ అనేవి, ఈ కళలు అనేవి దే ఆర్ ఓపెన్ టు మెనీ సబ్జెక్టివ్ ఇంటర్ప్రిటేషన్స్. వ్యక్తిగతమైన వ్యాఖ్యానాలు, వ్యక్తిగతమైన తాత్పర్యాలు చెప్పడం అనేది చేస్తూ ఉంటాం, సబ్జెక్టివ్గా చెప్తూ ఉంటాం. మనకున్న లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని బట్టి కళలను ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటారు చాలామంది. ఇప్పుడు ఈ కళల మీదనే ఆధారపడి క్రైస్తవ జీవితాన్ని జీవించేవారు కూడా చాలామంది ఉంటారు. నాకు ఆ కళ వచ్చింది, ఈ కళ వచ్చింది, నా మీదకి శాపం రాబోతుంది, దేవుడు నాకు ఇది చూపించాడు, అది చూపించాడు. దేవుడు అన్ని కూడా కళల ద్వారా చూపించడం అనేది ఈ దినాలలో సాధ్యం కాకపోవచ్చు. లేదంటే మేబీ ద లార్డ్ డజంట్ వాంట్ టు స్పీక్ టు అస్ త్రూ డ్రీమ్స్. కాబట్టి డ్రీమ్స్ని గురించి మనం పెద్దగా ఇంపార్టెన్స్ని ఇవ్వకూడదు, ఎందుకంటే అవి సబ్జెక్టివ్ ఇంటర్ప్రిటేషన్స్. సో బిబ్లికల్గా మనం కళలను ఇంటర్ప్రిట్ చేయడానికి అవకాశం లేని పరిస్థితులలో మనం వాటికి ఎక్కువ ప్రాముఖ్యతను ఏమాత్రము ఇవ్వకూడదు. సో లెట్ us లెర్న్ దిస్ ట్రూత్. కళలు అనేవి ప్రామాణికం కాదు. దే ఆర్ నాట్ స్టాండర్డ్ టు నో ద విల్ ఆఫ్ గాడ్. వాట్ ఎవర్ ద బైబుల్ సేస్ ఈస్ వెరీ స్టాండర్డ్. కనుక లేఖనానుసారమైన జీవితాన్ని జీవించడం అనేది మనకి ప్రాముఖ్యం. కానీ మనకు దేవుడు కొత్త రెవల్యూషన్స్ని అనుగ్రహించాలి. క్రొత్త కళలు లేదంటే దర్శనాల ద్వారా దేవుడు మనతో డైరెక్ట్గా మాట్లాడాలి అని ఈ రోజులలో మనం అనుకోవడం అంత శ్రేయస్కరమైన విషయం కాదు. ఎందుకంటే దానిని మనం నిష్పాక్షికంగా లేదంటే ఆబ్జెక్టివ్గా అర్థం చేసుకోలేము, ఇంటర్ప్రిట్ చేయలేము. కనుక ఇక్కడ దేవుడు ఒక కళలో యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఇందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమును అంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉండిరి. ఒక కళ చూస్తున్నాడు. ఇందులో ఒక ల్యాడర్ ఉంది. ఆ నిచ్చెన భూమి మీద నిలబెట్టబడి ఉంది. దాని కొన అంటే ది అప్పర్ ఎడ్జ్ ఉంది, అది ఆకాశం నాకు అంటి ఉంది. దాని మీద నుంచి దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉన్నారు. ఇప్పుడు రెండు ప్రశ్నలను మనం అర్థం చేసుకుందాం. హౌ వుడ్ జేకబ్ హ్యావ్ అండర్స్టూడ్ హిస్ డ్రీమ్? జేకబ్కి వచ్చిన ఈ కళను జేకబ్ ఎలా అర్థం చేసుకున్నాడు? అండ్ హౌ ఈజ్ ఇట్ ఇంటర్ప్రిటెడ్ ఎల్స్వేర్ ఇన్ ద బైబిల్? పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక చోట ఎక్కడైనా ఈ కళ యొక్క భావంను లేదంటే ఇంటర్ప్రిటేషన్ని మనం చూడగలమా అనే దానిని పరిశీలన చేద్దాం. 16వ వచనంలో చూస్తే, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు,
అది నాకు తెలియకపోయాను అనుకున్నాడు. ఎలా అర్థం చేసుకుంటున్నాడంటే, ఇప్పుడు కళ వచ్చింది అనుకుందాం. ఆ కళలో దేవుడు మనల్ని ఒక చోటకి వెళ్ళమని చెప్పాడు అనుకుందాం. ఆ చోట లేదంటే ఆ చర్చ్కి వెళ్ళమని చెప్పాడు అని అనుకుందాం. ఆ చర్చ్కి వెళ్ళిన తర్వాత మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే, జేకబ్ ఎక్స్పీరియన్స్ లాగా, నిశ్చయంగా యెహోవా ఈ చర్చ్లో ఉన్నాడు, అది నాకు తెలియలేదు, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను కదా, దేవుని దగ్గరికి నేను వచ్చేసాను అని అనుకుంటాం. సో దిస్ ఈజ్ ద మిస్ఇంటర్ప్రిటేషన్. జేకబ్ దీనిని ఎలా అర్థం చేసుకున్నాడంటే, దేవుడు ఈ స్థలంలో ఉన్నాడు, అది నాకు తెలియలేదు అని అనుకున్నాడు. సో మనం ఇప్పటి వరకు జేకబ్ దేవునితో వ్యక్తిగతమైన ఎన్కౌంటర్ని కలిగి ఉండలేదు అన్న సంగతి మనకు బాగా తెలుసు. ఇక్కడ ల్యాడర్ అని అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, బ్రిడ్జ్ టు యాక్సెస్ గాడ్ ఆర్ టు రిసీవ్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. దేవుని యొద్ద నుండి మనం సహాయం పొందటానికి ఎవరు మనకి యాక్సెస్ని ఇస్తారు అనేది తెలియజేస్తున్నాడు దేవుడు. దేవుని దగ్గరకు మనం వెళ్ళటానికి మార్గాన్ని, లేదంటే దేవుని సహాయం పొందడానికి మనకు ఎవరు హెల్ప్ చేస్తారు అనే దానిని దేవుడు బోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ లేడర్ మీద ఏంజల్స్ పైకి కిందకి వెళ్తూ ఉన్నాయి. అక్కడ దేవుడు ఉన్నాడు పైనేమో, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇస్తాను అని చెప్పాడు. మరియు యెహోవా దానికి పైగా నిలిచి ఉన్నాడు. గాడ్ అపియర్డ్ టు జేకబ్ అండ్ ద లార్డ్ జెహోవా వాజ్ అబౌవ్ ద లేడర్. అంటే ఆ పైన ఉన్న దేవుని దగ్గరకు వెళ్ళటానికి ఈ నిచ్చెన వేయబడి ఉంది. దూతలు పైకి కిందకి దిగుతూ ఉన్నాయి అని అంటే, ది ఏంజల్స్ హూ కమ్ టు హెల్ప్ యూ, దే కమ్ ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువు ద్వారా మాత్రమే దూతలైనా సరే, ఎవరైనా సరే, సహాయమైనా సరే, మనకు రక్షణ అయినా సరే యేసు ప్రభు ద్వారానే లభిస్తుంది అని తెలియజేస్తుంది ఈ కళ లేదంటే ఈ డ్రీమ్. ఇప్పుడు దీనిని మనం ఒక అంతర్దృష్టితో పరిశీలన చేద్దాం. ఫర్దర్ ఇన్సైట్, ఈ ల్యాడర్ని గురించి సూక్ష్మ దృష్టితో మనం ఆలోచించినప్పుడు మనకు బైబిల్లో ఎక్కడైనా సరే దీనిని ఇంటర్ప్రిట్ చేయబడి ఉందా, ఇంటర్ప్రిటేషన్ ఉందా అని ఆలోచన చేస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసు ప్రభువు దగ్గరకు 45వ వచనంలో చూస్తే, ఫిలిప్పు నతానియేలును కనుగొన్నాడు. నతానియేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాడు. సో ఫిలిప్ నతానియేల్తో మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రంలో మోషే అండ్ అదర్ ప్రాఫిట్స్ ఏదైతే చెప్పారో ఆయన్ని మేము కనుగొన్నామో, అతని పేరు యేసు, నజరేయుడగు యేసు అని అన్నాడు. ఇప్పుడు అపహాస్యం చేస్తున్న రీతిలో అప్పుడున్నటువంటి నానుడి ప్రకారంగా ఏమంటున్నాడు నతానియేల్, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అడిగినప్పుడు, కమ్ అండ్ సీ అని ఫిలిప్ చెప్పాడు. వచ్చి చూడుము అని అతనితో చెప్పాడు. జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. యేసు నతానియేలు తాను వద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, హి ఈజ్ ఎ ట్రూ ఇజ్రాయెలైట్, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాడు. ఇప్పుడు ఒక సూపర్ న్యాచురల్ థింగ్ జరుగుతుంది. ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం అతని గురించి ఏదైనా మనకు తెలిసినట్లుగా చెప్పినట్టయితే అప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఏదో మానవాతీతమైన శక్తులు కలిగిన వాడితను, అందుకనే దీనిని చెప్పగలిగాడు అని అనుకుంటాం. చాలాసార్లు ఈ అంత్య దినాలలో క్రైస్తవులు మోసపోవడానికి కారణం కూడా ఇదే. ఏంటి అనంటే, మనం ఎవరి దగ్గరగా వెళ్తామో దేవుని బిడ్డ అని, దైవజనుడు అని, దైవజనరాలు అని చెప్పి కూడా ఈ మధ్య కాలంలో వెళ్తూ ఉంటారు. వెళ్తే వాళ్ళు ప్రాఫెసీ చెప్తూ ఉంటారు. దేవుడు నీకు ఇది చెప్తున్నాడు,
నీవన్నీ చాలా సమస్యల్లో ఉన్నావని నాకు అర్థమవుతుంది. కాబట్టి నీ సమస్యలన్నింటికీ పరిష్కారాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు అని ఎప్పుడైతే చెప్తారో, దిస్ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ అని మనం అనుకొని అతను ఏది చెప్తే ఇంకా అదే మనం పాటిస్తూ ఉంటాం. సమస్యలు ఎవరికి ఉండవు? జేకబ్కి బోల్డ్ అన్ని సమస్యలు ఉన్నాయి. చనిపోతాడేమో అన్న పరిస్థితి, ప్రాణభయంతో పారిపోతూ ఉన్నాడు. ఈ లోకంలో జీవించుచున్నప్పుడు మనకు అనేకమైన శ్రమలు, ఇటువంటి శ్రమలే వస్తూ ఉంటాయి. కనుక నీ వాళ్ళందరూ నిన్ను విడిచిపెట్టేశారు, నువ్వు ఒంటరి అయిపోయావు, ఇప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తానంటున్నాడు అంటే అతను చెప్పేది ఏంటి? మనకు సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడన్న సంగతి నీ కాంటెక్స్ట్లో జేకబ్తో చెప్తున్న రీతిలో మనకి కూడా ఆయనే చెప్తాడు. ఎవరి దగ్గరకో మనం మీడియేటర్ దగ్గరికి వెళ్ళని అవసరం లేదు. ది ఓన్లీ మీడియేటర్ వీ హ్యావ్ ఇస్ క్రైస్ట్ జీసస్, అండ్ ది ఓన్లీ స్టాండర్డైజ్డ్ బుక్ దట్ విల్ రివీల్ ద విల్ ఆఫ్ గాడ్ ఈస్ ద బైబిల్, ద హోలీ స్క్రిప్చర్. కాబట్టి మనం వెళ్ళాల్సింది, కన్సల్ట్ చేయాల్సింది పరిశుద్ధ గ్రంథంతో, కానీ ఇటువంటి మనుషులతో మనం కన్సల్ట్ చేయవలసిన అవసరం లేదు. సో ఇక్కడికి ఎప్పుడైతే వచ్చాడో, వచ్చినప్పుడు నథానియేలుతో దేవుడు అంటున్నాడు, ఇతని యందు ఏం కపటం లేదు అని చెప్పాడు. యేసు ప్రభువుకి అన్నీ తెలుసు కాబట్టి తనను గురించి అలా చెప్పాడు. నీవు నన్ను ఎలాగూ ఎరుగుదువు అని నథానియేలు ఆయనను అడగగా, హౌ డు యు నో మీ అని అడిగితే, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితిని అని అతనితో చెప్పాడు. ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచాను అని చెప్తూ ఉన్నాడు. అయితే నథానియేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను అంటున్నాడు. he was able to understand that నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేల్ రాజువు అని అన్నాడు. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితిని అని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా అని అడిగాడు. సో నిన్ను ఆ ఫిగ్ ట్రీ కింద ఉన్నప్పుడే నేను చూచాను అని చెప్పడం వలన నీవు నమ్ముతున్నావా అని అడిగాడు. అయితే ఇక్కడ జరిగింది ఏంటి అని అంటే, యేసు ప్రభువుకి తన మనస్సులో ఏముందో తెలుసు. నథానియేలు ఆ అంజూరపు చెట్టు క్రింద నిలబడి ఈ జేకబ్స్ లేడర్ని గురించి, అనగా మనకి ఇక్కడ చదువుకుంటున్నామే, ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉంది, దాని కొన ఆకాశాన్ని అంటుంది, దాని మీద నుంచి దేవదూతలు పైకి కిందికి దిగుచూ ఉన్నారు అనే విషయాన్ని మెడిటేట్ చేస్తూ ఉన్నాడు. ఆ మెడిటేట్ చేస్తూ ఉన్నప్పుడు అసలు వాట్ ఈస్ దిస్ లాడర్ అండ్ వై ఆర్ ది ఏంజల్స్ గోయింగ్ అప్ అండ్ డౌన్ అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు తన యొక్క హృదయంలో ఉన్న విషయాన్ని బోధిస్తూ, నీవు అక్కడ ఉన్నావు చూడు, ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నావే, అప్పుడే నిన్ను చూచానంటే నీ మనసులో ఆ అంజూరపు చెట్టు కింద ఏం ఆలోచన చేస్తున్నావో, ఏం మెడిటేట్ చేస్తున్నావో నాకు తెలుసు. ఐ యామ్ దట్ లేడర్. ఆ నిచ్చెనను నేనే, నా ద్వారానే ఎవరైనా సరే దేవుని దగ్గరకు వెళ్ళగలరు. ఏంజల్స్ ఒకవేళ మీకు సహాయానికి రావాలి అంటే అది నా ద్వారానే, నేను ఆజ్ఞయిస్తేనే వస్తారు అని తనకు అర్థమయ్యే రీతిలో తెలియజేస్తున్నాడు. సో God, Jesus Christ, know very well what was in the mind of Nathaniel. నథానియేలు హృదయంలో ఉన్న విషయం, తన ఆలోచన అంతా కూడా తనకు తెలుసు. కాబట్టి God, He Himself takes the initiative and He will begin He is the one who begins the things in our lives. Humble beginnings ని మన జీవితంలో ఆయన ప్రారంభించేటువంటి వాడు. అప్పుడు ఈయనకు అర్థమవుతుంది ఈయన దేవుని యొక్క నిజంగా కుమారుడు అని. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే, వీటికంటే గొప్ప కార్యాలని నీవు చూస్తావు అని, మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. ఇది ఎందుకు చెప్పాడు అనుకుంటున్నారు నథానియేలుకి? ఆ నథానియేలు ఆలోచన చేస్తున్నాడు, ఏంటి దూతలు పైకి కిందకి దిగుతూ ఉన్నాయి అని. అంటే ఇప్పుడు యేసు ప్రభు అన్నాడు, దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కటం దిగటం మీరు చూస్తారు అని నిశ్చయంగా చెప్తున్నాను అని అన్నాడు. అప్పుడు నథానియేలుకి
ఒక గొప్ప ఎన్లైటన్మెంట్ జరిగింది. We don't know whether Jacob understood that this is Christ Jesus అని, యేసు ప్రభువే అన్న సంగతిని జేకబ్ అర్థం చేసుకోలేదు. నిజంగానే చెప్పాలి అంటే ఏం అర్థం చేసుకుంటున్నాడు అంటే 16వ వచనంలో నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు అని అనుకుంటున్నాడు. దిస్ ఈస్ హౌ పీపుల్ మిస్ఇంటర్ప్రిట్ ద డ్రీమ్స్ అనడానికి, మనుషులు కలలను దర్శనాలను సరి అయిన రీతిలో అర్థం చేసుకోలేరు, ఇంటర్ప్రిట్ చేయలేరు అనడానికి ఇది ఒక రుజువుగా మనం చెప్పుకోవచ్చు. దేవుడేమో యేసు ప్రభువే తనకును మనకును మీడియేటర్గా ఉన్నాడు, మధ్యవర్తిగా ఉన్నాడన్న విషయాన్ని తెలియజేస్తూ ఉంటే దేవుడు ఈ స్థలమందు ఉన్నాడు అని తాను అనుకుంటూ ఉన్నాడు. సో తనకు సరైన రీతిలో అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడే ఇనిషియేటివ్ తీసుకుంటాడు. ఇప్పుడు అందరూ యాకోబుని మనం కానీ మన యొక్క సమాజంలో కలిగి ఉంటే యాకోబు వంటి వ్యక్తిని అందరూ చీకొడతారు. కానీ దేవుడు మనలను చీకొట్టేటువంటి వాడు కాదు. మన పరిస్థితిని ఆయన సంపూర్ణంగా ఎరిగిన వాడు కాబట్టి ఆయన మన జీవితంలోనికి వచ్చి మనలను మార్చాలని అనుకుంటున్నాడు. అందుకే మనకు ఎన్నో అవకాశాలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. రక్షణ లేని వారికి అనేకమైన అవకాశాలు ఇచ్చి దేవుని యొక్క వాక్యం బోధించినప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడినప్పుడు మనం చేయాల్సిందేంటి? వీ హ్యావ్ టు రెస్పాండ్ టు ఇట్ అండ్ వీ మస్ట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్ ఫస్ట్. అసలు నా ప్రాబ్లం ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్లో మనం అనుకున్నాం కదా, వీ డోంట్ క్లియర్లీ అండర్స్టాండ్ ద ప్రాబ్లం. కనుక ఈ ఉదయకాలం మందు నీ ప్రాబ్లం ఏంటి అనే దానిని నీవు అర్థం చేసుకోవాలి అని దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. యు ఆర్ ఇన్ డైర్ నీడ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఇంటర్వెన్షన్ నీ జీవితంలో కావాలని దేవుడు ఉద్దేశిస్తూ ఉన్నాడు. ఆ ఇంటర్వెన్షన్కి మనం రెస్పాండ్ అవ్వాలి, లేదంటే ఆ దేవుని మన జీవితంలోనికి ఆహ్వానించుకోవాలి. నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఇంకా వి విల్ మెడిటేట్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్లో దీనిని మనం ఇంకా ఇన్ డెప్త్ ధ్యానం చేద్దాము. అయితే ద వే వి ఇంటర్ప్రిట్ ద థింగ్స్, మనం ఏ విధంగా వ్యాఖ్యానిస్తాం, అర్థం చేసుకుంటాం, తాత్పర్యాన్ని తెలుసుకుంటాము, దేవుని యొక్క మాటలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది మనకు తెలియాల్సినటువంటి ఒక స్కిల్. ఆ స్కిల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉంటాడు. కాబట్టి we must depend upon God that he will help us while reading the scripture. దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు అర్థమయ్యే రీతిలో బోధించమని దేవుని మనం అడగాలి. సో ఇక్కడ జేకబ్ యొక్క లైఫ్లో నీవు ఎలాంటి వాడు అయినా సరే నేను నీకు కృప చూపించేవాడను అని దేవుడు చెప్తున్న రీతిలో మనకి కూడా ఈ ఉదయకాలమందు నీ సమస్య ఏదైనా నో ప్రాబ్లం, నీకు ఎటువంటి సమస్య ఉన్నా, నీవు ఎటువంటి సంక్షోభంలో ఉన్నా, ఆత్మీయ పతనావస్థలో కూడా నీవు ఉన్నప్పటికీ, నీవు ఎలాంటి వాడివైనా సరే నిన్ను రక్షించడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకంలోనికి పంపించాడు. ఇంకా ఒకవేళ మనం ఆయనతో సరి అయిన సంబంధం లేనటువంటి వారంగా, దేవునే మోసం చేసేటువంటి వారంగా ఉన్నట్టయితే ఓకే, ఫర్గెట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, అన్నింటినీ విడిచిపెట్టేయి, స్టార్ట్ అఫ్రెష్, మరలా నీవు మొదలుపెట్టు, నేను నీకు సహాయం చేస్తాను, ఐఎమ్ ద వన్ హూ విల్ హెల్ప్ యూ అని దేవుడు ఈ ఉదయకాలమందు మనకి బోధిస్తూ ఉన్నాడు. సో విచ్ ఎవర్ కేటగిరీ యూ బిలాంగ్ టు, ఏ కేటగిరీలోనికి నీవు వచ్చినా సరే దేవుడు మాత్రం మనకు సహాయకునిగా ఉంటాడన్న విషయాన్ని అర్థం చేసుకుంటే అది చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. అందుకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా రక్షక, మా ప్రభువా, మేము ఏ స్థితిలో ఉన్నా, ఏ సంక్షోభంలో ఉన్నా, ఏ గందరగోళంలో ఉన్నా, ఏ కన్ఫ్యూజన్లో ఉన్నా అన్నింటినీ పరిష్కరించగలిగిన దేవుడవు నీవే ప్రభువా. కనుక మా సహాయకుడవు నీవే. మీ తట్టు మేము కనులెత్తి చూస్తూ ఉన్నాం తండ్రి. మాకు సహాయం మీ యొద్ద నుండే వస్తుంది. కనుక కీర్తనకారుడు చెప్పిన రీతిలో దేవుని యొద్ద నుండే నాకు సహాయం లభిస్తుందని మీ వైపే మేము చూస్తూ ఉన్నాం.
మా ప్రాబ్లమ్స్ని మేము ఐడెంటిఫై చేయడానికి, ఎస్పెషల్లీ స్పిరిచువల్ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయగలగడానికి, దానికి మీరే సహాయం చేస్తారనే దానిని అర్థం చేసుకొనుటకు మాకు మా ప్రియులకు సహాయం దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. లెట్ us try to identify the problem, put it before the Lord and get a solution for that. May God bless you.